ఏం పేరమ్మా? నా పేరు చెన్నమ్మ సార్. చెన్నమ్మ. ఏ ఊరు మీది? గుడిపల్లి. గుడిపల్లి. శివరావు రేష్పల్లి శివర్. వేరే ఊరు శివర్ అయినా కూడా మీదైతే ఆ ఊరు. ఎందుకు నాకు వరి కోస్తూ అవుపడ్డావు? ఎందుకు ఈ వరి బతికే ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నా అంటే సార్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వస్తలేవు. ఓట్లు వేసిన మళ్తానే కాలువ బంద్ అయింది. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎప్పుడెప్పుడు వస్తాయని నాటుకున్నాం. బంద్ అయిపోయింది. నా 85,000 పెట్టుబడి అయింది. 85,000 పెట్టుబడి అయింది. ఇంకా రోజు నీళ్ళు సరిపోతలేవు. కరెంట్ అస్సలు ఉంటలేదు. 24 గంటల కరెంట్ అన్నారు. ఒక రోజుకు 6 గంటల కరెంట్ కూడా ఉంటలేదు. 6 గంటల కరెంట్ ఉంటలేదు. ఇట్లా ఎండిపోయింది. రోజు ఇంత బర్రె కోసుకుపోయి వేసుకుంటున్నాం. బర్రె కోసి వేసుకుంటున్నాం. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు? నీళ్ళు అసలు రావట్లేవా? అస్సలు రావట్లేదు. ఉంటే ఏమైతుంది, బోర్లు గుక్కిపోయినాయి. నీళ్లు లేక కాలువ లేక బోర్లు గుక్కిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మా ఇంత మనుషులే లేరు అని చెప్పేసి 24 గంటలు మంచిగా ఫుల్ కరెంటు నీళ్లు వచ్చేది. దర్జాగా నాటుకునేది. నాటుకుంటే మంచిగా మన 10 రూపాయల కూలి కానీ 20 రోజులు నాటుకునేది. అప్పుడు మంచిగా బతికేది. ఇప్పుడు బతకడం ఏంది? ఇగో ఈ వర్షాలు ఇట్లా అయిపోయినవి. ఈ పెట్టుబడి సేటుకి ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి. ఫర్టిలైజర్ అయినాకే 30-40 వేలు అవుతున్నాయి. పిండి సంతులకు వచ్చే, మందులకు వచ్చే, దానికి వచ్చే. కరియట్ అయినాకి ఎంత ఇవ్వాలి, ట్రాక్టర్ కిరాయి ఎంత ఇవ్వాలి, కలుపుగుళ్ళకి ఏంది, మళ్ళీ ఇంటికి మందులు ఏంది, అన్ని చేసి అసలు మేము లాస్ అయిపోయి రాదు అనుకుంటున్నాం. ఈ విడిచిపెట్టి అప్పుడు కూడా మీ జిల్లాలో ఎప్పుడు కేసీఆర్ రా ముందుకు పోయేది అనేది కదా. అప్పుడు ఎప్పుడు ఈ నాగార్జున రెడ్డి ఉన్నప్పుడు ఉన్నంత కాలం గిట్లా ఇప్పుడు అప్పుడు ఉన్నది ఏది ఉంటుందో ఇప్పుడు అదే ఉంటుండేది. నాగార్జున పరిపాలించినప్పుడు అట్లే ఉన్నది. ఇప్పుడు అట్లనే ఉంది. 20 ఏళ్ల కింద ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అట్లనే ఉంది. నేను ఒక మాట అమ్మ, మహిళలు చేపట్టే కాంగ్రెస్ గెలిచింది అనేది ఒకటి ఉండదు. ఎందుకంటే మహిళలకు 2500 అన్నారు, గ్యాస్ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ వస్తుందా? బస్సు ఫ్రీ అంటే కానీ ఒక రోజుకు 150 రూపాయల కోట్ల ఆదాయం గవర్నమెంట్ మీద ఆదాయం పడుతుంది. అవన్నీ మనం ఎట్లకి వెళ్ళిస్తాడు? ఈ కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, స్టార్ బిల్లులు. మీరు కరెంట్ ఫ్రీ అంటారు అన్నాడు. ఇక్కడ రమ్మను మా ముందరికి. నేను నెలకు బిల్లు కడుతున్నా. అవునా? నెలకు బిల్లు కడుతున్నా. కరెంటు ఫ్రీ అంటున్నాడు. ఏ దానికి లేదు ఫ్రీ. నేను ఈ రోజు ఈ నెల కట్టినట్టు నేను రిపోర్ట్ చూపిస్తా కాగితం మీద. అంతేనా? మరి అదే విధంగా ఫ్రీ బస్ ఎట్లుందమ్మా మీకు? ఫ్రీ బస్ అన్నారు కానీ రోజు ఎవరు గవర్నమెంట్ జీతాలు చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం సార్. మనలాగా కూలి చేసుకుంటారు. రోజు ఏ ఊరికి పోతారు సార్? ఫ్రీ బస్ 6,000 మిగులుతానేటగా. ఏంటికి మిగులుతున్నాయి 6,000? చిట్టి కడతాను 6,000 తీసుకుపోయి. రేవంత్ రెడ్డి అంటాడు 6,000 మిగులుతానే మహిళలు బస్సులలో తిరగడం అంటారు. ఒక్క రూపాయి ఇస్తలేడు. ఇంతవరకు. అంతేనా? ఏ 6,000 రాలే మాకు ఇంతవరకు. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు. 950 రూపాయలు గ్యాస్ సిలిండర్లు వేసుకుంటున్నాడు. తీసుకుంటున్నాడు. ఆయన 500కి ఇస్తానని చెప్పి 500కి ఇస్తే ఏడా ఇచ్చింది మొఖం లేదు. మీకు తిరిగి అకౌంట్ లో ఎత్తాడు కదా డబ్బులు. అకౌంట్ లో రాలేదు ఇంతవరకు. 1 రూపాయి పడలే. మేము ఆయన గవర్నమెంట్ పదవి ఎక్కినాక 2 సిలిండర్లు వేసుకున్నాం. మాకు 10 రూపాయలు పడలేదు ఇంతవరకు. 10 రూపాయలు కూడా అసలు పడలే. మరి ఇన్ని అబద్ధాలు ఎట్లా ఆడుతున్నారు? ఇన్ని అబద్ధాలు అంటే గుడ్డి జనం సార్. గుడ్డి జనం అండి మాట్లాడి నమ్మేసారు. అట్లా అంటే మన నాలంటే ఆమె ఖచ్చితంగా మాట్లాడితే నువ్వు అవతల పార్టీ కాబట్టి నీ ఇట్లా మాట్లాడుతున్నా. నా ముందర అసలు మాట్లాడుకునే అసలు రైతులకు పార్టీ ఉంటది అమ్మ. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. తెలియని పిచ్చి పార్టీ. అంతప్పుడు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎరాలు ఉండరు కాబట్టి అంత టీఆర్ఎస్ వచ్చింది. ఈ పల్లెటూరు వాళ్ళు కలిసి అమ్ముడు పోయి ఈ ప్రభుత్వం తెచ్చి ఇట్లా ఎండ పెట్టుకుంటున్నారు. అంతే. మరి తులం బంగారం ముచ్చట అమ్మా? 1 తులం బంగారం లేదు, యాది లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక ఓ పిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చేది. ఈయన తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏది లేదు ఇంతవరకు. ఎవడన్నా చచ్చిపోతే 5 లక్షలు వచ్చేది ఇంతకు ముందు. వాని పిల్లలకు వాని అప్పులో ఉంటే ఆయన పెళ్లి పిల్ల వాళ్ళ బిడ్డ కూతురు పెళ్లికుంటే ఆయన పెళ్లి అయిపోతుండే. ఇప్పుడు యాది లేదు. ఇంకా ఎవడన్నా చచ్చిపోతే ఆయనకి 1,00,000 రూపాయలు పెట్టి దినాల ఖర్చు చేయాలి. వేస్తాడు కదా బతుకున్నప్పుడు. నేను రైతులకు ఇస్తా అంటాడు. యాది లేదు. నేను 15,000 ఇస్తా ఒక పంటకు ఒక కారు కన్నాడు. ఇంతవరకు ఏనే లేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ ఇస్తా అన్నప్పుడు అప్పుడు ఆమిండు 7 లక్షల కూడబడదని ఆమిండు. మొన్న వేసిండు. నేను 9 తారీఖు నాడు పోయి 2 లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. 9 తారీఖు 9 తారీఖు 3 వాళ్ళు ఏం చేస్తాం? ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు. అన్ని దేవుళ్ళ సార్ కాపులకు అట్లనే ఉంటుంది సార్. వాళ్ళు ఏదైనా చేస్తారు కదా. వాళ్ళు ఏదైనా చేస్తారు. మన గొల్లముషోళ్ళు యాదవులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీతిగా ఉంటారు కాబట్టి మన గొల్లముషోడు మన హామీలు ఏగుద్దు, మన ఒట్ల మీద ఏగుద్దు అనేది ఉంటది. రెడ్డిస్కి నడుస్తుంది సార్ అవన్నీ.
అన్ని రెడ్డిస్కు నడుస్తారు, వాళ్ళు ఎలుకలేస్తారు, బోర్లు వేస్తారు, అందుకే వాళ్ళని కాపాలను కాట్లు వేసి కాల పెడతారు, మొలాలను కాల పెట్టరు. అది ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి మీ జిల్లా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోరి, నేను మంచిగా చేస్తా, నన్ను దించుతామని చూస్తారు అంటాడు. ఆయన నేను తాపి వేస్తున్నా, తాపి బిడ్డనే తాపి వేసిన అన్నాడు. తాపివాడు ఏం చేస్తాడు, 4 ఇండ్లు పట్టుకుంటే ఏ ఇంటికాడ 4 మెట్రోలు సంతలు మిగిలించుకోవాలి, ఇంత ఉసుక మిగిలించుకోవాలి, కంకర మిగిలించుకోవాలి, అవతలు తీసుకుపోయి నేను కట్టుకోవాలని ఆలోచన ఉంటది. ఇది కూడా అంతే, ఆడ మొత్తం ఆడ ప్రాజెక్ట్ పెట్టాడు, ఆ ప్రాజెక్ట్ కన్నా ఇంత మిగిలితే నేను ఇంత బిల్డింగ్ కట్టుకోవాలని చూస్తాడు. అంతవరకే ఆయనది. మేము ఇట్లా చేను ఎండిపోయింది, నేను ఇవాళ పెట్టుబడి తెచ్చిన, ఓ మంచితన 50,000 పెట్టి నాటు పెట్టిన, ఆ 50,000 ఒడ్లు అంతా ఆయన కడదాం అనుకున్నా, ఇవి రాలేదు, నేను 50,000 ఆడికెళ్ళి తెచ్చి కడతా సార్ చెప్పు. ఈ ఒడ్ల కాట మళ్ళీ 500 ఎక్కువ ఇస్తాడు. 500 కొనుక్కున్నవే, కోసిన పంట ఎవరైనా మంచిగా ఉండే మించ నాటుకున్న కొనుక్కున్నవే కొనుక్కోలేక రోడ్ల మీద ఉండయి, రోడ్ల మీద ఉండయి. ఇది అంతా చూస్తే ఇది అంతా ఎండిపోతుంది, అమ్మ బాధ అనిపిస్తలేదు? బాధ కాదు, 2 రోజులు ఏడ్చినా రాదని మడసానుకున్నాం సార్. కరెంట్ ఆగో మోటార్లు కాలిపోతున్నాయి, తాస్ఫారాలు కాలిపోతున్నాయి, తాస్ఫారాలు కాకపోతే మా ఊర్లో లైన్ మ్యాన్ ఏం చేస్తున్నాను అనుకున్నావు, ఇవాళ వస్తా రేపు వస్తా, ఇవాళ వస్తా రేపు ఆయన నడుపుతున్నాడు. మరి ఆయన అక్కడ కూర్చోనేమో ఏసీ రూమ్ లలో కూర్చోనేమో ఏదైనా కరెంట్ మిస్టేక్ అయింది అనుకో సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ లేదు, మోటార్ కాలిపోతే తెల్లాలి ఇక్కడ కూర్చొని, ఎప్పుడో మోటార్ కాలిపోతుంది, ఆ స్టార్టర్ కాలిపోతుంది అని కూర్చొని చెప్పేసి ఆడ నిలబడి మోటార్ వేసుకోవాలి కరెంటుకు. ఇంతకుముందు ఆయన అంటుండే, ఎవరు మనిజానంద సార్, నేను కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మా భార్యని ఇంట్లో ఇచ్చిపెట్టి నేను సైకిల్ తీసుకొని పోయి స్టార్టర్ కాడ కూర్చొని మోటార్ వేసుకునేది అంటుండే చూడు, అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళ కరెంట్ పోయేదా? మరి 10 ఏళ్ళ కరెంట్ కాదు, ఎప్పుడో ఒకసారి ఏది గాలిదుందారం వస్తానో లేకపోతే ఏమన్నా సబ్ స్టేషన్లో ఖరాబ్ అయితేనో అప్పుడు మారకుంటుండే, అప్పుడు పోతుండే కరెంటు. ఇప్పుడు అట్లా కాదు, ఒక రోజుకు 4 గంటల కరెంట్ కన్నా ఎక్కువ ఇస్తలేదు, పోతుంది వస్తుంది. తమ్మాలు పడిపోతే ఎవరు పట్టించుకోరు, కరెంట్ పడిపోతే ఎవరు పట్టించుకోరు సార్. అవన్నీ వేస్ట్ మాటలు, ఆయన వేస్ట్ మాటలు. ఒక మనిషికి 18 ఏళ్ళ నిన్న మహిళకు 2,500 ఇస్తాడు, 2,500 యావి లేవు, అన్ని ఆయన దళితులకు కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నాడు. యాది అన్ని ఉట్టి బోకర్ మాటలే వాళ్ళు చెప్పేది. అంతేనా? అంతే. ఇది ఇన్ని మాటలు మాట్లాడుతుండు కదా, మళ్ళీ ఎలక్షన్లకు వస్తుండు, మళ్ళా ఓట్లు ఎత్తుండు, ఇవన్నీ నమ్ముతారు అసలు? వాళ్ళ కాపులకు నడుస్తాయి సార్, ఓట్లు అనేది అన్ని నడిసే వాళ్ళు రెడ్డిస్ కదా వాళ్ళు నడుస్తాయి. మొత్తానికి పంట ఇలా ఎండిపోయింది, బాధగా ఉందన్నమ్మా. సార్ ఇక కూరగాయలు పెట్టుకున్నాం, బతకలేక కూరగాయలు పెట్టుకున్నాం, అక్కడ అది ఎండిపోతుంది, ఇక్కడ ఇది ఎండిపోతుంది, ఏది లేక ఇంకా నెత్తికి చేతులు పెట్టినాం. మళ్ళీ వలసలు పోవాల్సి వస్తానంటుంది కదా. పక్క ఇవి అమ్ముకొని చాలా మంది విడిచిపెట్టి హైదరాబాద్ పోయినరు, మా ఊరోలే 30-40 మంది పోయిరు. ఆల్రెడీ పోయేసారు 4 నెలలనే. 4 నెలల మరి ఇది విడిచిపెట్టి నాకేం చేస్తాం, వెళ్ళిపోకపోతే పక్క వెళ్ళిపోతారు. వీళ్ళ నోట్ల ఇప్పుడు కానీ ఈ పార్లమెంట్ లో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి చూడు, పక్క వాడు 2, 3, 4 గెలుస్తాడు, ఆయన కన్నా 2, 3 ఎక్కువ గెలుస్తాడు కేసీఆర్. ఆయన ఉంటే ఎవరైనా ఊర్లోకి వస్తే కేసీఆర్ పెద్ద దొంగట కదా రేవంత్ రెడ్డి అంటాడు. ఎవడు రేవంత్ రెడ్డి? వాడు దొంగ వీని మీద చెప్తాడు. అంతేనా? అంతే. సెంచల్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఆయనకు జైల్లో అంటాడు. యాది కట్టియాడు, కట్టిస్తాడా జైల్లోకి తోలుతాడా కేసీఆర్? వీడిని తోలిచ్చేది కనుక ఎవరైనా కట్టి చెప్తారు. నా ఇప్పుడు నేను కనుక నేను ముందర మస్తు మాట్లాడతాను, నా ఇప్పుడు వెనక ఏమొచ్చేది నేను కాంతనా, అది కూడా అంతే సార్. సరే అమ్మా, బాధపడకు, ఏం కాదు. సార్ ఊళ్ళోకి వచ్చిన నాయకుడిని ప్రశ్నించుర్రి, మాకు నీళ్ళు ఎందుకు వదులుతలేవు, కరెంట్ ఎందుకు అంటే పలానా భార్య పలానా మనిషి ఇట్లా మాట్లాడిందని ఊర్లో గలీజ్ పేరు అవుతుంది. ఊర్లో మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే మనం ఓటేసినప్పుడు అని చెప్పి తీసుకొట్టినట్టు మన దృష్టి అంతే. పలానా అలా మనిషి అలా భార్య ఇట్లా మాట్లాడింది అనేది ఊర్లో గలీజ్ పేరు అవుతుంది. సిటీలో ఎవరు పట్టించుకోరు, ఊర్లో అయితే పట్టించుకుంటారు, అందుకనే ఇట్లా చేస్తారు. ఓకే అమ్మా.